గురుగారు ఈ పరాభవ నామ సంవత్సరంలో పరాభవం తప్పదు అందరికీ అని అంటున్నారు. దీనివల్ల ప్రజలు భయపడే అవకాశం ఉంటుంది. మరొక వైపు యుద్ధ సమస్యలు కొనసాగుతాయి అని కూడా చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితులు మన భారతదేశంపై పడే అవకాశం ఉంది? అలాగే ఎల్‌నినో ప్రభావం చూసాం. ఈ సంవత్సరం కరువు ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంటుందంటారా? కరువు ప్రభావం ఈ సంవత్సరం ఉండదు. ఎండల తీవ్రత మాత్రమే ఎక్కువగా ఉంటుంది. సో కరువు ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశం అయితే మనకు లేదు. గురువు ఆల్మోస్ట్ ఆల్ పంటల మీద ఎక్కువగా చూపిస్తాడు కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడతాయి. అంటే ప్రతిదీ అతిగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటి లాజిక్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరము కాలాల యొక్క సమయంలో మార్పులు ఈ సంవత్సరం గమనిస్తాం మనం. ఉదాహరణ, ఇప్పుడు ఎండాకాలము ఏప్రిల్లో రావాలి అంటే మార్చిలోనే వస్తుంది. అట్లాగే వర్షాకాలం ఆగస్టులో రావాలి, జూలైలో రావాలంటే జూన్లో వస్తుంది. అంటే ప్రతి ఒక్క కాలము యొక్క సమయము ఒక నెల తగ్గేటువంటి అవకాశం ఉంది. చలికాలం ఉంది, జనరల్గా మనకు చలికాలం డిసెంబర్లో రావాలి, కానీ అది నవంబర్ అక్టోబర్కే వచ్చే అవకాశం ఉంది. అంటే సమయము మారేటువంటి అవకాశం ఉంది, కాలాల యొక్క సమయము మారేటువంటి అవకాశం ఉంది. అండ్ ప్రజలకు కూడా ఇక్కడ భయము అని కాదు, భయం పడాల్సిందే. భయపడితే కేర్ తీసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణ, చాలామంది నేను చెప్పే జాతకాలను మీరు భయపెడుతున్నారు అంటే ఒకటే ఒక ప్రశ్న. ఇప్పుడు ఇవాళ యుద్ధము వల్ల గ్యాస్ దొరకడం లేదు అని చెప్పగానే ప్రతి ఒక్కడు సిలిండర్లు రెడీ చేసుకుంటాడు. అది భయపడడమా లేకుంటే జాగ్రత్త పడడమా? సో జాగ్రత్త పడడం. సో నేను జనాల్ని జాగ్రత్త పరచడానికే ఇవన్నీ చెప్తున్నా. ఇప్పుడు గొంతు ద్వారా మీకు సమస్యలు వస్తాయి అంటే సాధ్యమైనంత వరకు నోరు మూసుకోండి అని ఇక్కడ అర్థము. చాలామంది ఏం చేస్తారంటే, మీడియా ప్రతినిధులు ఏం చేస్తారంటే, మేము బ్రహ్మ విష్ణు మహేశ్వర్లతోటి సమానము, మేము ఎవరినైనా ఏమైనా చేయగలుగుతాము అనేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. గత సంవత్సరం 2025లో తెలంగాణ నుండి ఒక లేడీ జర్నలిస్టు, ఒక లేడీ టీవీ ఛానల్ ఓనరు ఇద్దరు, యూట్యూబ్ ఛానల్ ఓనర్ ఇద్దరు జైలుకి వెళ్ళొచ్చారు. సో నేను అనే పాయింట్ అదే. సో ఈ సంవత్సరం కూడా అలాంటి సంఘటనలు ఉన్నాయి. అందుకనే మితిమీరిన ఆత్మవిశ్వాసం అనేది పనికిరాదు. స్థానబలాన్ని చూసుకొని రెచ్చిపోకండి. ఇప్పుడు స్థానబలాన్ని చూసుకొని రెచ్చిపోతే స్థానం మారినప్పుడు బలం పోతుంది. సో ఈ సంవత్సరము మీడియా అనేటువంటిది అష్టమ శనిలో ఉంది. మీ అంటే సింహరాశి. అతనే వాళ్ళకు మనం జాగ్రత్తలు చెప్తున్నాం. ఎందుకంటే మీరు జైలుకు పోవాలి అంటే జైలుకు పోయేస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీలో ఉంటే మీరు చేయండి, తప్పేం లేదు. మీకు పోయి వచ్చిన తర్వాత కూడా ఏం ప్రాబ్లం లేదనుకుంటే ఓకే. ఎందుకంటే జైలుకు పోయి రావడం అనేది మనం చేసిన తప్పు మీద కాకుండా మన శత్రువుల యొక్క అధికారం మీద, శత్రువుల యొక్క పవర్ మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకని వాళ్ళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైలుకు పోయి వచ్చిన వాళ్ళే, కేంద్ర మంత్రులు జైలుకు పోయి రావడం పెద్ద తప్పు కాదు. అట్లనే సమస్యలు రాబోతా ఉన్నది అంటే ఆ సమస్యలను మనం ఇప్పుడు ఉదాహరణ, ఈ రోజు పరిస్థితి మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ తెలుగు రాష్ట్రాలలో 70% హోటల్స్ గ్యాస్ లేక మూతపడ్డాయి. సో నేను అనేది తప్పెట్లయితుంది. ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు జాగ్రత్త పడాలి తప్ప భయపడాల్సిందే. దాన్నే భయము జాగ్రత్త రెండు ఒకటే. భయము నుండే జాగ్రత్త ఏర్పడుతుంది. సో భయము అనేటువంటి తీసుకొని మనం ఇప్పుడు హాస్పిటల్కి ఉదాహరణ, మనకు హై బీపీ ఉంది. హై బీపీ ఉన్నప్పుడు హాస్పిటల్కి పోవడము జాగ్రత్త తీసుకోవడం అవుతుంది. భయపడడం ఎట్లయితుంది? సో మెడిసిన్ వాడడం జాగ్రత్త తీసుకోవడం అవుతుంది. సో ఈ సంవత్సరం కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా నేను అదే చెప్పిన, ఇప్పటివరకు చెప్పింది ఏంది, పర్వదినాల్లో ఎక్కువగా జనసాంద్రత ఉన్న ప్రదేశాలకు వెళ్ళొద్దు. అది జాగ్రత్తనే కదా. ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఇప్పుడు మన ఎగ్జిబిషన్లో మన ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. హైదరాబాద్ ఎగ్జిబిషన్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. నిన్న కదిరి రథోత్సవంలో 6 రథం కింద పడ్డారు. సో నేను చెప్పినవన్నీ జరుగుతాయి, జరగవని కాదు. బట్ అవి కొన్ని పబ్లిసిటీలోకి రావచ్చు, కొన్ని మీడియా వాటిని చూపించకపోవచ్చు, కొన్ని మన నోటీస్కి రావచ్చు, రాకపోవచ్చు. సో ఇలాంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ఖచ్చితంగా అవసరం.